తిరుమల ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించేలా గత పాలకులు వ్యవహరించారన్నారు ఏపీ హోంమంత్రి అనిత. వైసీపీ నేతలు లడ్డు నెయ్యి కల్తీపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తిరుమల లడ్డు 100 రోజుల పాలన ఏ అంశంపైనైనా చర్చకు తాము సిద్ధమన్నారు అనిత. పవిత్రంగా భావించే తిరుమలేశుడు కలియుగ దైవంలా భావించి చాలా సెంటిమెంట్గా భావిస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటే కాదు, వెంకటేశ్వర స్వామి మనం చూడాలనుకునేటప్పుడే దర్శన భాగ్యం కలుగుతుంది అన్నంత విశ్వాసంతో ఉన్న ప్రజలందరూ కూడా అంతే పవిత్రంగా భావించే ప్రసాదాన్ని దర్శనం అయిన తర్వాత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళి 10 మందికి పంచి వాళ్ళు తింటారు. అంత పవిత్రంగా భావిస్తారు ప్రసాదాన్ని. అటువంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినట్టే తిరుపతి వెంకన్న స్వామి ఆ ప్రసాదాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి సమాధానం చెప్పడం మానేసి 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి కొత్త కథ అల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి నువ్వు ఎక్కడో రికార్డెడ్ రూమ్లో కూర్చొని లిమిటెడ్గా ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు పలకలేని మాటలు మాట్లాడి నత్తిపోకూడేలా మాట్లాడడం కాదు. నువ్వు నిజంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రా, బయటికి రా. నువ్వు ఏ ప్రజలైతే మాది వైఫల్యం అని అంటున్నారు, నువ్వు అంటున్నావు, అదే ప్రజల దగ్గరికి మనం వెళ్దాం. ఈ రోజు ఈ 100 రోజుల కాలంలో ఇంచుమించుగా చెప్పాలంటే 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ ఇది.